ఉత్తరాంధ్ర రాజకీయాలు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపైన అధికార కూటమి దూకుడు ప్రదర్శిస్తుంటే, ఇక మరోవైపు వాటి క్రెడిట్ తమదేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఎవరు పునాది వేశారు, ఎవరు పూర్తి చేస్తున్నారు, అసలు ప్రజలకు ఉపయోగపడుతున్నది ఏమిటి? అభివృద్ధి కంటే రాజకీయ ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో క్రెడిట్ పాలిటిక్స్ ఏ స్థాయికి చేరుకున్నాయి? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్తరాంధ్ర కేంద్రంగా అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర రాజకీయ పోరు సాగుతోంది. బయటకు చూస్తే ఇది అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలపై జరుగుతోన్న చర్చలా కనిపిస్తోన్న రాజకీయ వర్గాల్లో మాత్రం అసలు పోరు ప్రాజెక్టుల క్రెడిట్, ప్రాంతీయ రాజకీయ ఆధిపత్యం 2029 ఎన్నికల వ్యూహాల చుట్టూనే తిరుగుతోందనే చర్చ వినబడుతోంది. ఉత్తరాంధ్ర చాలా కాలంగా అభివృద్ధి విషయంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. విశాఖపట్నం మినహా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు, ఐటీ పెట్టుబడులు రావాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రూపురేఖలు సిద్ధమయ్యాయి కూడా. భూసేకరణ, అనుమతులు, ఆర్థిక అంశాలు, పరిపాలనా ప్రక్రియల కారణంగా చాలా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ముందుకు సాగలేకపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేలా పనులు వేగవంతం చేస్తోంది. నిర్మాణ పనులకు ఊతమిస్తూ కొత్త పెట్టుబడులు వస్తున్నాయనే సంకేతాలు ఇస్తోంది. అయితే ప్రతిపక్షం దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు రోజురోజుకి తీవ్రతరంగా మారుతోంది. అభివృద్ధి అంశాల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉత్తరాంధ్రలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, పూడిమడక, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్స్, అదానీ డేటా సెంటర్ వంటి పలు ప్రాజెక్టులకు బీజం పడిన సంగతి తెలిసిందే. నాడు శంకుస్థాపన, భూసేకరణ, నిర్మాణ దశలకే పరిమితమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర లో నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించి తమ విజయాలుగా భావిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టామని చెబుతుంటే, మరోవైపు ప్రతిపక్షం ఆ ప్రాజెక్టుల అమలు వేగం, ఉద్యోగాల కల్పన, ప్రజలకు అందుతోన్న ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు ఏపీలో డిఎస్సి నుంచి ఎన్నికల హామీల వరకు కూటమిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం ప్రతిపక్ష బాధ్యతే అని ఆ పార్టీ చెబుతుంటే, అభివృద్ధి కార్యక్రమాలపై అనవసర రాజకీయాలు చేస్తోందని అధికార పక్షం విమర్శిస్తోంది. ఈ పరిణామాలతో రెండు పార్టీల కేడర్ తమ వాదనలను బలంగా వినిపిస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఇక వీటికి తోడు జగన్ పర్యటనలు, ప్రభుత్వంపై వైసీపీ చేస్తోన్న విమర్శలు ఉత్తరాంధ్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజ్ అరెస్ట్, మాజీ మంత్రి గుడివాడ అమర్ వ్యాఖ్యలపై వివాదం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వంటి పరిణామాలు రాజకీయ చర్చకు దారితీశాయి. వీటిని చట్టపరమైన చర్యలుగా అధికార పార్టీ చెబుతుంటే, రాజకీయ కక్ష సాధింపుగా ప్రతిపక్షం అభివర్ణిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలే ప్రధాన చర్చగా ఉండేవి. ఇప్పుడు అదే ప్రాంతంలో అభివృద్ధితో పాటు రాజకీయ వివాదాలు కూడా సమాన స్థాయిలో చర్చకు న్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న తీవ్ర రాజకీయ వైరం చూసి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, ప్రాజెక్టులను అమలు దశకు తీసుకొచ్చింది తామే అని, నిజమైన క్రెడిట్ అంతా తమదే అని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. ఈ రెండు వాదనల మధ్య ఏది నిజమనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపక్ష ఆందోళనలు, ప్రభుత్వ నిర్ణయాలు ఏ దిశగా సాగుతాయన్న దానిపైనే ఉత్తరాంధ్ర రాజకీయాల భవిష్యత్తు చర్చ ఆధారపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.